నమస్తే. సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా కల్తీనే. ఉదయం తాగే పాల నుంచి జీవాధారమైన నీటి వరకు అంతా కల్తీమయమే. బియ్యం, పప్పులు, ఉప్పులు ఇలా అన్నింటిలోనూ విషరసాయనాలుంటున్నాయి. దీనివల్ల మనిషి రోగాల బారిన పడి విలవిల్లాడుతున్నాడు. అంతేకాదు మన ఇల్లు ఒళ్ళు గుల్లవుతోంది. దీన్నుంచి బయటపడాలంటే చేయాల్సింది ప్రకృతి వ్యవసాయమే. రసాయనాలు లేకుండా ప్రకృతితో మమేకమయ్యి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తేనే దీనికి తగిన పరిష్కారం దొరుకుతుందంటున్నాడు విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయన సక్సెస్ స్టోరీనే ఈరోజు మన సాగుబడి. యాభై ఏళ్ల క్రితం వచ్చిన హరిత విప్లవం కారణంగా వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం పెరిగింది. దాంతో పంట దిగుబడి ఎలా ఉన్నా రైతుకు మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలింది. దానికి కారణం రసాయనాలు ఏ భూమిలో ఎంత మోతాదులో వాడాలో తెలియకపోవడం. కాని విశ్వేశ్వర్ రెడ్డి అనే రైతు రసాయన వ్యవసాయంతో నేర్చుకున్న పాఠాలతో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాడు. సేంద్రియ పద్ధతిలో పంటలు పండించి సక్సెస్ అయ్యాడు. వంటల విశ్వేశ్వర్ రెడ్డి వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని గన్నవరం అనే గ్రామంలో 14 ఎకరాల పొలంలో 6 సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. 6 సంవత్సరాల క్రితం రసాయనాల ఎరువులతో వ్యవసాయం చేసేవాడు. ఆ వ్యవసాయంలో పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ. నష్టాలతో విసుగు చెందిన విశ్వేశ్వర్ రెడ్డి రసాయనం లేని సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. నా పేరు ఒంటెల విశ్వేశ్వర్ రెడ్డి అండి. గన్నారం విలేజ్, మండల్ రాయపర్తి, జిల్లా వరంగల్. నేను ఆర్గానిక్ చేయబట్టి దాదాపు 6 ఇయర్స్ అయిందండి. రసాయన ఎరువులతో వ్యవసాయం చేసేటప్పుడు ఏటా పెట్టుబడి పెరగడంతో పాటు వాతావరణ కాలుష్యం, కెమికల్ స్ప్రే చేసేటప్పుడు వచ్చే వాసన, తేమ వల్ల నిత్యం అనారోగ్యం బారిన పడేవాడు విశ్వేశ్వర్ రెడ్డి. దాంతో వారానికో లేదంటే నెలకోసారి తప్పనిసరిగా ఆస్పత్రి వెళ్లాల్సి వచ్చేది. ఆస్పత్రి ఖర్చు కూడా పెరిగేది. రసాయనాలు లేని ఆరోగ్యకరమైన వ్యవసాయం చేయాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు విశ్వేశ్వర్ రెడ్డి. విశ్వేశ్వర్ రెడ్డి మొదట వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలి అనే క్లారిటీ లేక రసాయన ఎరువులతోనే వ్యవసాయం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వరంగల్లో ఉండే బాల వికాస్ వారి సహాయంతో మొదటిసారిగా 5 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేశాడు. దీనికోసం విశ్వేశ్వర్ రెడ్డి ఎంతో కష్టపడ్డాడు. ఈ కృషి ఫలితంగా ప్రస్తుతం 12 ఎకరాల్లో రసాయనాలు లేని ఆరోగ్యకరమైన వ్యవసాయం చేయగలుగుతున్నాడు. ఈ వ్యవసాయంతో పెట్టుబడి తగ్గింది, దిగుబడి పెరిగింది. విశ్వేశ్వర్ రెడ్డికి భూమి ఉంది, ఆవులున్నాయి. కాని సేంద్రియ వ్యవసాయం ఎలా చెయ్యాలో తెలియదు. దాంతో చాలా కాలం పాటు రసాయన ఎరువులతోనే వ్యవసాయం చేసేవాడు. 6 సంవత్సరాల క్రితం బాల వికాస్ వారి సహకారంతో ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశాడు విశ్వేశ్వర్ రెడ్డి. వారి ప్రోత్సాహం, గైడ్లైన్స్తో సేంద్రియ వ్యవసాయం ఎలా చెయ్యాలో నేర్చుకున్నాడు. యాక్చువల్గా నేను
అంతకుముందే మేము మందులు రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేసినప్పుడు మేము ఎంబడి లేకపోతుంటే వాళ్ళు సరిగా కొట్టకపోయేది, వాళ్ళు సరిగా కొడితే మనం ఎంబడి ఉంటే మన మీద కూడా పెస్టిసైడ్స్ పడతా ఉండేది. అప్పుడే నాకు అనిపించేది ఎప్పటికీ మన లైఫ్ పోతుంది, మనతో కొట్టినోడికి పోతుంది లైఫ్. పురుగు మందులు కొట్టకుండా వ్యవసాయం చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నది, కానీ ఎట్లా చేయాలనే ఉద్దేశం మనకు అర్థం కాక మనం ఏం చేయలేకపోయినాం. ఈ టైంలో ఒకసారి బాల వికాసాలు వచ్చి ఒక్కొక్క ఎకరం మేము ఊర్లో అందరినీ జాయిన్ చేస్తున్నాం, మీరు కూడా చేస్తారా అని అడిగినారు. ఒక ఎకరం నేను చేయలేను, చేస్తే 5 ఎకరాలు చేస్తా, లేకపోతే చేయనంటే సరే 5 ఎకరాలు చేయమని చెప్పిండ్రు వాళ్ళు. 5 ఎకరాలు నేను చేసినాక వాళ్ళు నా డెమో ప్లాట్ కింద పెట్టి నాకు నెలకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారు డెమోకు. ప్లస్ వేపపిండి బస్తాలు ఎకరానికి ఒక బస్తా, ఖరీఫ్కి ఒక ఎకరానికి బస్తా, రబీలో ఎకరానికి బస్తా ఇస్తారు. ప్లస్ ఈ లింగాకర్షణ బుట్టలు ఇస్తారు, పప్పుల పిండి, బెల్లము అవి కూడా అంటే మన స్ప్రేకు సరిపోయేంత, 1 ఎకరానికి సరిపోయేంత ఇస్తారు. మిగతావి మేము తక్కువైనాయని మేము కొనుక్కుంటాం. ఇక మొదట్లో విశ్వేశ్వర్ రెడ్డి తనకున్న 14 ఎకరాల్లో 5 ఎకరాల పొలంలో న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత క్రమక్రమంగా తనకున్న మొత్తం భూమిని ప్రకృతి వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకున్నాడు. ప్రస్తుతం 9 ఎకరాల్లో మామిడి తోట, 5 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నాడు. విశ్వేశ్వర్ రెడ్డి వరిని పండించడంలో కాస్తంత వెరైటీని చూపిస్తున్నాడు. ఎన్నో ఔషధ గుణాలుండే నవరా అనే వరి వంగడాన్ని 2 ఎకరాల్లో పండిస్తున్నాడు. ఈ విత్తనాలను కేరళ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకొని పండిస్తున్నాడు. మొదట్లో ఒక 1/2 కిలో విత్తనాలు తెచ్చి సాగు చేసి విత్తనాన్ని అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత పండిన పంటలో కొద్ది మొత్తం విత్తనానికి తీసి విత్తనం శుద్ధి చేసి తర్వాత నారు పోసి నాటేశాడు. ప్రస్తుతం 2 ఎకరాల్లో పండిస్తున్నాడు. అంతేకాదు ఈ పంటకు ఎక్కువ డిమాండ్ కూడా ఉంది. టోటల్గా నేను ఒక 14 ఎకరాలు 6 ఇయర్స్ నుంచి ఆర్గానిక్ చేస్తున్నా అండి. సుభాష్ పాలేకర్ విధానం జీరో బడ్జెట్ ఫార్మింగ్. దాంట్లో వచ్చేసి 5 ఎకరాలు వరి, 9 ఎకరాలు మామిడి తోట. ఈ 5 ఎకరాల లోపల 2 ఎకరాలు నవారా అనే వెరైటీ కేరళ నుంచి తెప్పించి లాస్ట్ టైం ఒక 1/2 కేజీ సీడ్ తెప్పించి వేసామండి రబీలో. దాన్ని సీడ్ డెవలప్ చేసి ఈసారి ఖరీఫ్ 2 ఎకరాలు వేసాము. వీళ్ళు వచ్చేసి మ్యాక్సిమం 20 బస్తాలు అంటున్నారు, నాకైతే 20 కన్నా పైనే వస్తుంది అనేటట్టు ఉందండి. దీని విశిష్టతలు అంటే దీన్ని ఎందుకు వేసిండ్రు అనే దానికైతే దీంట్లో ఉన్న నరాల బలహీనత కానీ, షుగర్ కానీ ఇట్లాంటి వాటి కంట్రోల్ చేయగలుగుతుంది ఈ వెరైటీ అనే దాని ఉద్దేశంతో ఈ వెరైటీ తెప్పించాము. ఇప్పటికైతే బాగానే ఉన్నది డిమాండ్. దీన్ని 2-3 వచ్చి రైస్ కోసం వచ్చిపోయారండి. 200 రూపాయల కేజీ దాకా రైస్ అమ్ముతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఈ నవరా అనే వంగడానికి అనేక రకాలైన ఔషధ గుణాలున్నాయంటాడు విశ్వేశ్వర్ రెడ్డి. ఇది ఆయుర్వేదం పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. క్యాన్సర్, షుగర్ పేషెంట్లకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు అనేక రకాల రోగాలకు ఆయుర్వేద మందుగా పనిచేస్తుంది ఈ నవరా అనే పంట. ఇక బడ్జెట్ విషయానికి వస్తే విశ్వేశ్వర్ రెడ్డికున్న 14 ఎకరాల పొలంలో రసాయన ఎరువులతో చేసిన వ్యవసాయానికి చాలా బడ్జెట్ అవసరమైంది. కానీ ప్రకృతి వ్యవసాయంలో అంత ఖర్చు అవసరం లేదంటాడు విశ్వేశ్వర్ రెడ్డి. జీవామృతం తయారీకి, ఆవులను కొనడానికి తప్ప మిగతా దేనికి బడ్జెట్ అవసరం లేదు. నేను రసాయనిక వ్యవసాయం చేసినప్పుడు 5 ఎకరాలకు నాకు 1,50,000 వచ్చేదండి. నేను ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం జీరో బడ్జెట్ ఫార్మింగ్ పాలేకర్ విధానం వ్యవసాయం చేసినాక నాకు 4 నుంచి 5 లక్షలు వస్తున్నాయి 5 ఎకరాల పేరు మీద. దేశీయ ఆవులను కొనడంతో పాటు జీవామృతం తయారు చేయడానికి కావలసిన బెల్లం, పప్పులను కొనడం తప్ప మిగతా దేనికి ఖర్చుండదంటున్నాడు విశ్వేశ్వర్ రెడ్డి. 2 దేశీయ ఆవులతో
ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నాడు. అంటే బెల్లంలో ఉన్న దాంట్లో మేము నాన్ కెమికల్ బెల్లం ఏది అని షాప్లో మ్యాక్సిమం అడిగి 60-65 రూపాయల వరకు కూడా మేము వెచ్చించి కిలోకి అట్లా కొనుక్కొస్తున్నాము. అట్లా కొనుక్కొచ్చి పప్పుల పిండి అంటే మేమే ఇక్కడ వేసినప్పుడు కొంత పురుగుల మందులు కొట్టకుండా వేసి మేము తినే వరకు మా ఈ పప్పుల పిండికి సరిపోయేంత మాత్రం మేము పండిస్తున్నాం. కానీ వాటిని కూడా మనం మార్కెట్లో అమ్మితే ఎంతో కొంత వస్తుంది కదా, అట్లా రేటు కడితే మాత్రం ఫర్టిలైజర్ కన్నా ఎక్కువనే అవుతుంది. కానీ సేమ్ టైం మనం బియ్యం వచ్చేసి 7,000 రూపాయల క్వింటాల్ అమ్ముతున్నామండి. ఒక ఎకరానికి 70 నుంచి 1,00,000 రూపాయలు వస్తున్నాయండి. సేంద్రియ వ్యవసాయం మాత్రం నష్టం అసలే, రసాయనిక ఎరువుల మీద మాత్రం 100% ఫార్ బెటర్. ఆవు వ్యర్థాలతో జీవామృతం తయారు చేయడమే కాదు, ఆవు పాలతోనూ లాభాలు పొందుతున్నాడు. ఇంటి అవసరాలకు కావలసిన పాలను ఉంచుకొని మిగతావి అమ్మడం వల్ల నెలకు 15 నుండి 20,000 వరకు ఆదాయం పొందుతున్నారు. ప్రస్తుతం విశ్వేశ్వర్రెడ్డి దగ్గర 20 ఆవులున్నాయి. వీటి రక్షణ అంతా విశ్వేశ్వర్రెడ్డే దగ్గరుండి చూసుకుంటాడు. విశ్వేశ్వర్రెడ్డి పండించిన పంటకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అయితే పంటను మార్కెటింగ్ చేయటంలో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. పెస్టిసైడ్స్ వాడిన పంటల కంటే ప్రకృతి పద్ధతిలో పండించిన పంటలకే ఎక్కువ డిమాండ్ ఉందంటున్నాడు. కెమికల్స్ పంటల కంటే సేంద్రియ పంటలకు 3-4 రెట్లు ఎక్కువ ధర ఉంటుందంటున్నాడు విశ్వేశ్వర్రెడ్డి. పంట పండించడం ఒక ఎత్తైతే దాన్ని మార్కెటింగ్ చేయడం మరో ఎత్తు. కెమికల్స్ ఉపయోగించి పండించిన పంటల కంటే సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకే ఎక్కువ ధర ఉంటుంది. విశ్వేశ్వర్రెడ్డి రసాయనిక ఎరువులు వాడి మామిడి పండ్లను పండించినప్పుడు ఎకరాకు 1,00,000 నుండి 1,50,000 వరకు ఆదాయం వచ్చింది. కాని ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల 3 నుండి 4 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. వరి పంటను మార్కెటింగ్ చేయడంతో మొదట్లో చాలా కష్టపడ్డాడు విశ్వేశ్వర్రెడ్డి. దానికోసం స్వయంగా కస్టమర్ల ఇంటికి వెళ్లి మరీ బియ్యం గురించి వివరించి ఆర్గానిక్ పద్ధతిలో పండించిన బియ్యమని చెప్పి మరీ అందించేవాడు. మొదట్లో క్వింటాల్ బియ్యాన్ని 4,500 రూపాయలకు అమ్మేవాడు. క్రమంగా రేటు పెరిగి అదే బియ్యాన్ని 7,000కు క్వింటాల్ చొప్పున అమ్ముతున్నాడు. అంతేకాదు, కస్టమర్ల దగ్గరికి వెళ్లే పద్ధతి మారి కస్టమర్లే విశ్వేశ్వర్రెడ్డి దగ్గరికి వచ్చి బియ్యం కొంటున్నారు. క్వింటాల్ బియ్యం ధర 7,000 చొప్పున ఎకరాకు 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందంటున్నాడు విశ్వేశ్వర్రెడ్డి. అప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించేది, కొద్దిగా అన్నం మెత్తగా అవుతుందని, గట్టిగా అవుతుందని, గింజలు అవుతున్నాయని. అంటే దానికి వండే విధానం ఉంటుందండి. మనకు ఎక్కువ రోజులు ఉంచితేనే పురుగు వస్తుంది. ముందే పట్టి మనం కనుక వాళ్ళ బియ్యం ఇస్తే మెత్తగా అవుతుంది. సేమ్ టైం నీళ్లు పోస్తే ఆర్గానిక్ చేసేది ఏదైనా కూడా ఒక గ్లాస్ వాటర్కు, ఒక గ్లాస్ రైస్కు 2 గ్లాసుల వాటర్ వేసే బదులు ఒక పావు తక్కువ వేసేది ఉంటే అన్నం పర్ఫెక్ట్గా అవుతుంది. 4,500లకు అమ్మే బియ్యాన్ని మేము ఇప్పటివరకు 7,000కు తీసుకొచ్చినామండి. డిమాండ్ అయితే బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళకే మేము సప్లై చేయలేకపోతున్నాం రైస్. ప్రస్తుతం తనకు బాగా తెలిసిన వారికి మాత్రమే బియ్యాన్ని సరఫరా చేస్తున్నాడు. పంట పొలంలో ఉండగానే ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నాడు. అలా ప్రస్తుతం తన పొలంలో పండిన పంటలకు సరిపడా ఆర్డర్లు వచ్చాయంటున్నాడు. మొదట్లో మార్కెటింగ్ చేయడానికి ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు అంత తేలికగా ఆర్డర్లు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు విశ్వేశ్వర్రెడ్డి. విశ్వేశ్వర్రెడ్డి పండించిన మామిడికాయలకు కూడా సాధారణ మామిడి పళ్ల కంటే కిలోకి 50 రూపాయల ధర ఎక్కువగా ఉంటుంది. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఈ పంటకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. కాయ క్వాలిటీ, రుచి డిఫరెంట్గా ఉంటుందంటున్నాడు.
ఆర్గానిక్ ఫార్మింగ్లో పండించిన మామిడి పళ్ళు మిగతా పండ్లలా కాకుండా కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయని చెబుతున్నాడు. అందుకే రసాయన ఎరువులతో పండించిన పంట కంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండించిన పంటకు 40% ధర ఎక్కువగా ఉంటుంది. మామిడిలో దిగుబడి ఏం తేడా లేదండి, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్. కాకపోతే కొద్దిగా సైజ్ తక్కువ అనిపిస్తుంది కెమికల్కు నాన్ కెమికల్కు. కాకపోతే ఉంటే ఏంటంటే మార్కెట్లో వచ్చేసి మీకు 30-35 రూపాయలు ఉన్న టైంలో కూడా మామిడి 50 రూపాయలు అమ్ముతుంది. వేరే రైతులు కూడా అమ్ముతున్నారు. కాయ క్వాలిటీ ఉంటుందండి, ఆర్గానిక్ చేస్తే చాలా క్వాలిటీ ఉంటుంది, టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. కాయ ఎన్ని రోజులైనా కాయ ఖరాబ్ కాదు. 1 మంత్ మన పండిన కాయలు కూడా 20 డేస్ నుంచి 1 మంత్ వరకు ఉన్నాయండి. కాయ అసలే ఖరాబ్ కాదు, క్వాలిటీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. రేట్ వచ్చేసి మార్కెట్ రేట్ మీద 30-40% రేట్ ఎక్కువ అమ్ముతుందండి. చిన్న రైతులు మాత్రమే సేంద్రియ వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలి అంటున్నాడు విశ్వేశ్వరరావు. దానికి తోడుగా ఒకరిద్దరు కలిసి చేసుకుంటే ఇంకా మంచి దిగుబడి, లాభాలు పొందే అవకాశం ఉంటుందంటున్నాడు. ఒక గ్రూప్గా ఏర్పడి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ సేంద్రియ వ్యవసాయం చేస్తే మంచి లాభాలు వస్తాయని చెబుతున్నాడు విశ్వేశ్వరరెడ్డి. చిన్న రైతులకు చాలా లాభాలు ఉంటాయి కానీ వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళు ఒక్కలే ఉండి గొర్రెలు మేకలు వాటిని మేపుకోవాలి వీటిని మేపుకోవాలని కొందరు ఇంత టైం స్పెండ్ చేయలేము, ఇంత ఓపిక లేదు, ఇంత కష్టపడలేము అనే రైతులు కూడా కొందరున్నారు. దానివల్ల చేయకపోవడం. కానీ యాక్చువల్గా చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ నాకు కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది, కానీ ఇప్పుడైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. నాకు అది చేయడం పెద్ద పని అయితే అనిపించట్లేదు. ప్రకృతి వ్యవసాయంలో వచ్చిన అనుభవంతో వచ్చే ఏడాది వరిలో ఒక ప్రయోగాన్ని చేయబోతున్నాడు. ఒకే పంటలో 5 రకాల వరి వంగడాలను ప్రయోగం చేసే పనిలో ఉన్నాడు విశ్వేశ్వరరెడ్డి. దీనికి కూడా పూర్తి ఆర్గానిక్ పద్ధతిలోనే పండించి ప్రయోగం చేయబోతున్నాడు. ఇప్పుడైతే 2 రకాలండి, ఇంకా నా దగ్గర ఇంకా 5 రకాలు ఉన్నాయి. వచ్చేసారి 5 రకాలు కూడా ఎక్స్టెన్షన్ ఇంకా ఏరియా పెంచి ఎక్స్టెన్షన్ చేస్తారండి. ప్రకృతి వ్యవసాయం చేస్తే పర్యావరణం బాగుంటుంది, దాంతోపాటు మనం బాగుంటాం, దాంతోపాటు మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా బాగుంటారంటున్నాడు విశ్వేశ్వరరెడ్డి. అందరూ ప్రకృతి వ్యవసాయం చేస్తే లాభమే కానీ నష్టం ఉండదు. అందుకే సేంద్రియ వ్యవసాయమే బెటర్ అంటున్నాడు విశ్వేశ్వరరెడ్డి. దీనివల్ల ఇంకా ఉపయోగాలు ఏంటంటే వాతావరణం పొల్యూటెడ్ కాదు. కొట్టే రైతు అంటే వ్యవసాయం మనం కెమికల్ స్ప్రే చేసినప్పుడు అది గాలి వచ్చినప్పుడు మనుషుల మీద పడడం, దాంతో స్కిన్ డిసీజెస్ కానీ వేరే డిసీజెస్ కానీ డిఫరెంట్ మేము మిరపతోటి వేసినప్పుడు రెగ్యులర్గా అసలు వారానికి 1-2 సార్లు నేను మా దగ్గర పనులను తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే నాకు చేంజెస్ కావాలనిపించింది, కానీ ఆ చేంజ్ కాలేకపోయినా నేను బాల వికాసాలు వచ్చినాక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాకు నేర్పించే దాన్ని బట్టి నేను టోటల్గా ఆర్గానిక్ సైడ్ డైవర్ట్ అయినాను. బడుగు రైతు సైతం అధిక దిగుబడి సాధించాలి. ఆరోగ్యకరమైన పంటలతో పల్లెల్లో ఆనందం వెల్లువెత్తాలి. అదే ప్రకృతి వ్యవసాయం ముఖ్య లక్ష్యం. అది నెరవేరినాడు రైతే రాజవుతాడు. ఆనందానికి మించిన ఆరోగ్యం లేదు, సంతోషానికి మించిన సంపద లేదు. రసాయనాల పీడ వదిలించుకుని ప్రకృతిలో దొరికే వనరులతో సేద్యం చేస్తే నిజమైన పల్లెసీమ పచ్చగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఇవాల్టి మన సాగుబడి. వచ్చే వారం సాగుబడిలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.